హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీ టెక్ తెలుగు ఛానల్. రీసెంట్గా తెలంగాణ స్టేట్లో అన్ని ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సైట్స్ను బ్యాన్ చేయబడ్డాయి. అంటే డ్రీమ్11, రమ్మీ మొదలైన ఆన్లైన్ గేమ్స్ అంటే హాలా ప్లే ఈ సైట్స్ అన్నీ బ్యాన్ చేయబడ్డాయి. కావున తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఈ సైట్స్లో మనీ ఇన్వెస్ట్ చేయకపోవడమే బెస్ట్ ఆప్షన్. అంటే డ్రీమ్11 వాళ్ళు ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్రం వాళ్ళు వాళ్ళ మనీ అంతా సేఫ్గా రీఫండ్ చేస్తామని చెప్పారు. హాలా ప్లే అడ్మిన్ కూడా ఆడొద్దని చెప్పాడు ఈ సైట్లో. సో ఇక్కడ ఈ మెసేజ్ చూడండి, నేను అతనికి మెసేజ్ పెట్టాను. హాలా ప్లే వాళ్ళకి వాళ్ళు ఈ విధంగా నాకు రిప్లై ఇచ్చారు. సో చూడండి, నో దే కెన్ నాట్ ప్లే ఆన్ తెలంగాణ అంటిల్ గవర్నమెంట్ రూల్స్ చేంజ్. అంటే గవర్నమెంట్ రూల్స్ చేంజ్ చేసే వరకు ఇందులో ఆడకండి, చాలా స్ట్రిక్ట్ రూల్ అని చెప్పి నాకు డైరెక్ట్గానే మెసేజ్ పెట్టేశారు హాలా ప్లే వాళ్ళు కూడా. సో ఇక్కడ ఏంటంటే కేవలం డ్రీమ్11, హాలా ప్లే ఇటువంటి సైట్స్ మాత్రం కదా, ఆన్లైన్లో బెట్టింగ్ సైట్స్, ప్యాకెట్ రమ్మీ ఇవన్నీ ఏంటంటే ఆన్లైన్ ఏ బెట్టింగ్ సైట్స్లో మీరు ఆడినా అది నేరం కిందే వస్తుంది. సో ఇండియాలో ఫ్యాన్సీ సైట్స్ మామూలుగా అయితే ఇండియాలో ఫ్యాన్సీ క్రికెట్ సైట్స్ అనేవి అలా ఉంది. బట్ తెలంగాణ, అస్సాం, ఒరిస్సా ఈ 3 రాష్ట్రాల వారు మాత్రమే ఈ గ్యాంబ్లింగ్ సైట్స్ను బ్యాన్ చేసేసారు. ఎవరైనా రూల్స్ దాటి వీటిలో కానీ బెట్టింగ్ ఆడి దొరికితే మొదటిసారి వాళ్ళకి 5,000 రూపాయల వరకు ఫైన్ వేయడం జరుగుతుంది. రెండవసారి నుండి కనీసం 6 నెలల జైలు శిక్ష కూడా ఉంటుంది. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్గా కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. దీనికి ఆల్టర్నేట్ ఏమిటంటే అంటే ఏమీ లేదు. ఆల్టర్నేట్ అనేది ఇక్కడ ఏమీ లేదు. కేవలం టైంపాస్ కావాలి అనుకుంటే మీరు ఓన్లీ ఫ్రీ లీగ్స్ మాత్రమే ఆడుకోండి. సో అంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ వాళ్ళకి రాను విత్డ్రాల్స్ అనేది నిలిపివేస్తారు. ఇప్పుడు ఇవ్వచ్చు, ఇప్పుడు ఈ మంత్ వరకు ఇవ్వచ్చు. సో అందరూ అమౌంట్ రీఫండ్ చేస్తారు. సో ఇంకా ఇక్కడ నుండి మీరు ఇన్వెస్ట్ చేయకండి, అంటే రాను మీ విత్డ్రాల్స్ అనేది నిలిపివేస్తారు. సో ఇందులో ఇన్వెస్ట్ చేసి మీ అమౌంట్ ఖచ్చితంగా పోతుంది. అంటే తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. నిజం చెప్పాలంటే చాలా గొప్ప నిర్ణయం ఇది. ఈ సైట్ వల్ల వాటిని నడిపే వారికి మాత్రమే లాభం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నువ్వు కలిసి డైలీ ఒక 10,000 రూపాయలు ఆడుతున్నాం అనుకుందాం. డైలీ అంటే నేను 10,000 రూపాయలు, మీరు 10,000 రూపాయలు, ఇద్దరిలో ఒక విన్నర్కి 18,000 రూపాయలు ఇస్తాడు. అంటే 2,000 రూపాయలు అతని అకౌంట్లోకి వెళ్తుంది, అంటే ఆ సైట్ నడిపే అతనికి వెళ్తుంది. అలా ప్రతిసారి నేను విన్ కాలేను. సో యాక్చువల్ 10 మ్యాచ్లు తీసుకుంటే యాజ్ పర్ రేషియో అంటే ఇప్పటివరకు ఎవరు గెలిచినా 55% కంటే ఎక్కువ గెలవలేరు. అంటే యాజ్ పర్ రేషియో ఏంటంటే ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక 10 మ్యాచ్లు తీసుకుంటే నేను ఒక 5 మ్యాచ్లు, మీరు ఒక 5 మ్యాచ్లు గెలిచాము అనుకుందాం. అంటే నేను 1,00,000 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసాను, నువ్వు కూడా 1,00,000 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసావు. సో నాకు ఫైనల్గా 90,000 రూపాయల అమౌంట్ వస్తుంది. నేను 5 గెలిచాను కాబట్టి, నీకు కూడా 5 గెలిచావు కాబట్టి 90,000 రూపాయలు వస్తుంది. అంటే నేను 10,000 రూపాయలు, నువ్వు 10,000 రూపాయలు నష్టపోయాం. అంటే మొత్తం 20,000 రూపాయలు నష్టపోయాం. అంటే ఇక్కడ ఈ అమౌంట్ అంతా సైట్ వాడికి చేరుతుంది. అంటే ఇక్కడ నేను నష్టపోయిన అమౌంట్ అంతా సైట్ వాళ్ళకి చేరుతుందా అంటే ఇలా డైలీ మీరు లైఫ్ లాంగ్ అన్నా మీరు 50% మాత్రం ఛాన్స్ ఉంటుంది వినేదానికి. మహా అదృష్టవంతులు అయితే 55% ఉంటుంది అంతే ఇక్కడ. సో దీన్నే ఏమంటే గ్యాంబ్లింగ్ అంటాం. సో ఈ గ్యాంబ్లింగ్ సిస్టాన్ని మొట్టమొదటిసారి కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. రమ్మీ అనేది నిలిపేయడం మొట్టమొదటిసారి తెలంగాణ స్టేట్లో జరిగింది. సో మనం కేసీఆర్ గారి నిర్ణయాన్ని ఫాలో చేద్దాం, అలాగే తెలంగాణ స్టేట్ అభివృద్ధికి కూడా సహకరిద్దాం. ఓకే గైస్, అలాగే నేను మీకు నిన్న ఒక యాప్ గురించి చెప్పాను. అంటే ఇది వేరే వాళ్ళ కోసం, తెలంగాణ స్టేట్ వాళ్ళకి కాదు, ఇది వేరే యాప్ గురించి చెప్పాను. క్రికింగ్ డూల్స్ అని ఒక యాప్ గురించి చెప్పాను. సో యాప్లో ఇన్వెస్ట్ చేయకపోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అందులో వెరిఫై చేయడానికి 7 రోజులు తీసుకుంటున్నాడు, విత్డ్రా చేయడానికి 7 రోజులు తీసుకున్నాడు. ఇంత లేట్ ప్రాసెస్ జరిగే ఏ సైట్ని నమ్మకూడదు. సో అందులో మొత్తం దయచేసి ఇన్వెస్ట్ ఆ యాప్ గురించి పెద్దగా ఆలోచించకండి. సో ఆ యాప్ పనికి మన యాప్ అని నేను అనుకుంటాను. సో ఆ యాప్ గురించి ఆలోచించకండి. మీకు ఎవరన్నా వేరే అంటే ఏపీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ దీంట్లో అమౌంట్ పెట్టుకోవాలి అనుకుంటే డ్రీమ్11, హాలా ప్లే అనేది మాత్రమే బెస్ట్, మిగతా అన్నీ వేస్ట్. అలాగే తెలంగాణ స్టేట్ వాళ్ళు దయచేసి ఇటువంటి గేమ్స్ ఇప్పటి నుంచి మేబీ ఇది చేంజ్ చేసే రూల్ ఉంది. అంటే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా గవర్నమెంట్ ఈ బ్యాన్ ఎత్తేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే డ్రీమ్11 అనేది ఫ్యాన్సీ క్రికెట్ సైట్. ఇందులో దీన్ని హర్ష భోగ్లే గారే డైరెక్ట్గా దీనికి అంటే వ్యవహరిస్తున్నాడు. డైరెక్ట్గా అతను దీనికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. సో ఇటువంటి అంటే ఏమన్నా ప్రెజర్ వస్తే ఎత్తేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అప్పుడు ఆ రూల్స్ చేంజ్ చేసే వరకు దయచేసి ఇందులో మీరు పెట్టి నష్టపోకండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.